ఈరోజు మన విశాఖపట్నం నగరంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ సైబర్ సెక్యూరిటీ మీద ఒక కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారండి. ఇనాగురల్ సెషన్లో సైబర్ సెక్యూరిటీ టాపిక్ మీద ఎక్స్పర్ట్స్ మాట్లాడండి. ఈరోజు మన అందరికీ తెలుసు, కన్వెన్షనల్ వార్ఫేర్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కాకుండా సైబర్ వార్ఫేర్ కూడా నడుస్తుంది. మన కంట్రీ మీద కూడా, మన కంట్రీ ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా డిఫరెంట్ సైబర్ క్రిమినల్స్ వేరే కంట్రీ నుండి దాడులు జరిపారండి. మన కంట్రీ ఎఫెక్టివ్గా తిప్పి కొట్టారండి. కానీ భవిష్యత్తులో కూడా అటువంటి అటాక్స్ జరిగితే తిప్పి కొట్టడానికి రీసెర్చ్ అవసరం, ఇన్నోవేషన్ అవసరం, హోమ్ మేడ్ టూల్స్ ఇన్వెంట్ చేయాల్సి వస్తుంది, చాలా ఇన్వెస్ట్మెంట్ అవసరం. సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీ చూస్తే మన ఇండియాలో చాలా థ్రైవింగ్ ఇండస్ట్రీ ఉంది. ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది. 2027 వరకు $3.5 బిలియన్ డిమాండ్ మార్కెట్ సైజ్ వస్తుందని అనుకుంటున్నాం. అందుకే సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈ డిమాండ్ ఫుల్ఫిల్ చేయడానికి మన కంట్రీలోనే మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ తయారు చేస్తారని ఆశిస్తున్నాం. అదే మాదిరిగా పబ్లిక్, ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. సైబర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకటి సైబర్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అందులో పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ చేయడం, మరోపక్క ఎంప్లాయీస్ అందరికీ సైబర్ సెక్యూరిటీ మీద ట్రైనింగ్ ఇవ్వడం, కంటిన్యూస్ ట్రైనింగ్ ఇవ్వడం చాలా అవసరం. ఎందుకంటే పబ్లిక్ చాలా నమ్మకంతో డేటా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్కి ఇస్తారండి, షేర్ చేస్తారండి. కానీ ఆ డేటా లీక్ అయిపోతే, హ్యాక్ అయిపోతే పబ్లిక్ సఫర్ అవుతారండి, ఇన్స్టిట్యూషన్ సఫర్ అవుతుంది, పబ్లిక్ నమ్మకం తగ్గిపోతుంది. అందుకే భవిష్యత్తులో ఇటువంటి సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్సెస్ చాలా అవసరం. ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ జరుగుతుంది, మంచి ఐడియాస్ వస్తాయి. అవి ఇంప్లిమెంట్ చేస్తే మన సైబర్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా బలోపేతం చేయగలుగుతాం. ఈ సందర్భంగా నేను ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన సిఐఐ అండ్ ఇంకా నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు సిఐఐ వారు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వారు వైజాగ్లో సైబర్ సెక్యూరిటీ మీద కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్కి నన్ను కూడా స్పెషల్ గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద ఆహ్వానించారు. ఈ చాలా మంచి కంపెనీస్ వాళ్ళు, డిఫరెంట్ బిగ్ కంపెనీస్ వాళ్ళు అంతా వస్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లము సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలా స్పీడ్గా డిజిటలైజేషన్లోకి వెళ్తున్నాము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజనరీ సీఎం అయిన, అలాగే మన డైనమిక్ లీడర్ లోకేష్ గారి నాయకత్వంలోనూ, లోకేష్ గారి ఐటీ మినిస్ట్రీ గారి చేతుల్లోంచి అత్యంత ఫాస్ట్గా గ్రో అవుతోంది మనకి డిజిటలైజేషన్. త్వరలోనే మన ఇండియాలోనే నెంబర్ 1 స్టేట్ కింద ఉంటుంది డిజిటైజేషన్లో. అలాగే మనకి ఎందుకంటే ఎన్నో సర్వీసెస్ కూడా ఇప్పుడు ఈ మధ్య మీ అందరికీ తెలుసు, వాట్సాప్లో కూడా 700 పైగా సర్వీసెస్ మనకి ఇస్తున్నారు. డైరెక్ట్గా పీపుల్ సర్వీసెస్ని ఇచ్చేస్తున్నారు. అంతేకాకుండా క్వాంటమ్ వాల్యూ వస్తుంది. రకరకాల డిఫరెంట్ ఇనిషియేటివ్స్ అన్నీ తీసుకున్నాం. సో ప్రభుత్వం మొత్తం డిజిటైజేషన్ మీద పేపర్లెస్ గవర్నమెంట్ కింద రన్ అయ్యే పరిస్థితికి వచ్చేస్తాం. కాబట్టి ఇలాంటి టైంలో సెక్యూరిటీ అనేది మనకు అత్యంత ఇంపార్టెంట్. సెక్యూరిటీ అనేది రాంగ్ పీపుల్ హ్యాండ్స్, సైబర్ ఈ డేటా అనేది రాంగ్ పీపుల్స్ హ్యాండ్స్లో పడితే ఏమవుతుంది అనేది మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. ఈ
సైబర్ థ్రెట్స్ మామూలుగా కామన్ పీపుల్ దగ్గర నుంచి పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీస్ దాకా ఉంటాయి. బేసికల్ అంటే చిన్న చిన్న పీపుల్ మనం ఎలా మోసపోతున్నారో ఓటీపీలు అవసరం లేకుండా చెప్పి ఇలా డిఫరెంట్ పీపుల్స్. సో ఈ మొత్తాన్ని అరికడటానికి ఇప్పుడు అన్ని సైబర్ సెక్యూరిటీస్ కంపెనీస్ అన్నిటిని దగ్గరికి తీసుకొచ్చి ఒకే దగ్గర తీసుకొచ్చి తాటి మీద తీసుకొచ్చి ఒక సొల్యూషన్స్ ఏముంటే మనం ఏం చేస్తే బాగుంటుంది, మనకి ఎలా ముందుకెళ్ళొచ్చు అనే దాని మీద ఈ కాన్ఫరెన్స్ సిఐ వారు నిర్వహిస్తున్నారు. దానికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనం తప్పకుండా నేను కూడా దీని గురించి నాలెడ్జ్ తెలుసుకుందాము. తప్పకుండా చాలా తెలుసుకున్నాం. ఏంటంటే క్వాంటమ్ రుద్ర దీని నుంచి వచ్చారు, మనకి ఇన్ఫోసిస్ సైబర్ సెక్యూరిటీ హెడ్స్ వచ్చారు, ఇంకా డిఫరెంట్ పీపుల్ అంతా వచ్చారు. సో వీళ్ళందరం కలిపి మొత్తం మీద ఒక మంచి సైబర్ మనకి ఎలా పీపుల్ని సేఫ్గా ఉంచాలనే దాని మీద డిస్కషన్ చేయటం చాలా ఆనందంగా ఉంది. మంచి కాన్ఫరెన్స్ ఇది. ఈరోజు సంథింగ్ షుడ్ కమ్అట్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్. ఒక మంచి ప్రోడక్ట్ కానీ ఇప్పుడు అలాగే నేను కూడా వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ పాలసీస్ ఏం అవసరం ఉంది, మనకి ఇంకెలా వెళ్ళబోతున్నాం అనే దాని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. సో మొత్తం మీద వీ వాంట్ టు బ్రింగ్ అవుట్ సమ్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ హియర్ మన సో దట్ మన స్టేట్ మొత్తం సెక్యూర్గా ఉండేటట్టుగా చేసుకుందాం అని చెప్పి ప్రయత్నాల్లో ఉన్నాం.